ఆపరేషన్ కగార్ అనేది ఏమనిపించింది? మీరు హిందూ మతం అన్నారు, మేము హిందూ మతంలో పుట్టుక ఎంత ఇంపార్టెంట్, చావు కూడా అంత ఇంపార్టెంట్. కర్మకాండ అనేది అంత ముఖ్యం, అంత ఇంపార్టెంట్. కర్మకాండకి మీరు అనుమతికుండా మీరే కాల్చిపెడితే, మీరే కాల్చిస్తే, మీరే తగలబెడిస్తే ఇంకెందుకు మీరు హిందూ మతం మాట్లాడతారు? రావణాసుడు తెలుసుకోండి, రాముడు ఏమంటాడు సార్, రావణాసురాన్ని వలసిపోయావు, ఇల్లు విశ్రాంతి తీసుకో, రేపు యుద్ధం చేద్దాం. వారి నీతి, ఆ నీతి మీరు ఎక్కడ పాటించారండి? ఆపరేషన్ కగారు పెట్టారు, ఓకే, ఈ రకంగా చేశారు. మీరు ఆపరేషన్ సింధూర్ అన్నారు కదా, మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టినప్పుడు మనకి శత్రుదేశం పాకిస్తాన్ మేము మీతో చర్చ జరుపుకుంటాం, ఇప్పుడు వారాపేద్దాం అంటే మీరు వాళ్ళ ఆనర్ చేశారే, వాళ్ళు గౌరవించారే, పాకిస్తాన్ మీరు గౌరవించారే, శత్రుదేశాన్ని గౌరవించారే, మీరు యుద్ధం ఆపేశారే. అలాంటి ఈ భూమి పుత్రులు, ఈ భర్త మత బిడ్డలు మనం చర్చించుకుందాం అని చెప్పినప్పుడు మీరు ఆనర్ చేయకుండా ఆపరేషన్ కగారు అని తుదముట్టించాలనుకుంటున్నారా? ఇదేం నీతండి? ఎక్కడ ఈయన చెప్పిన పాయింట్స్, శత్రు దేశంతోనే యుద్ధం ఆపేశావే, యుద్ధం చేయొద్దు ఆపేయాలి అని మీ ఎర్ర బొద్దింకలే బట్టలు చించుకున్నాయి, తెలీదా? అయినా వాళ్ళ న్యూక్లియర్ బేస్ల మీద, వాళ్ళ ఆయుధ స్థావరాల మీద దాడి చేసి ధ్వంసం చేశారు, తెలీదా సారు? హిందూ హే ముస్లిం హే అని మోదీకి చెప్పుకో అని అన్న ప్రతి ఉగ్రవాదిని వెతికి వెతికి పైకి పంపారు, తెలీదా? ఎవ్వడిని వదల్లేదు. చెప్పే నీకుంటే వినే మొక్కకి లేదు. ఏంటి, హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు చేస్తారా? వాళ్ళెవరు? మావోయిస్టులు, నక్సలైట్లు. కమ్యూనిజం అనే పుచ్చిపోయిన ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి అడవులకు పోయి ఆయుధం పట్టిన వాళ్ళు కమ్యూనిస్టులు, హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మం మీద నిత్యం విషం చిమ్మేవాళ్ళు. వాళ్ళ కోసమా నువ్వు అంత్యక్రియలు అని మాట్లాడేది? పోనీ అంత్యక్రియల కోసమే మాట్లాడుకుందాం, పోనీ హిందువులే అనుకుందాం. 2010లో 76 సిఆర్పిఎఫ్ జవాన్లను అత్యంత దారుణంగా దంతేవాడ, ఛత్తీస్గఢ్లో దాడి చేసి చంపేశారు ఈ మావోయిస్టులు. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగని డెడ్లియెస్ట్, ది క్రూయలెస్ట్ అటాక్ ఇది. జరిగినదని తెలిస్తే జేఎన్యూలో కమ్యూనిస్ట్ స్టూడెంట్స్ పండుగ చేసుకున్నారు ఆ రోజున. సిఆర్పిఎఫ్ జవాన్లు మనుషులు కాదా? వాళ్ళు హిందువులు కాదా? ముక్కలు ముక్కలు అయిపోయి బూడిద అయిపోయింది. వాళ్ళ అంత్యక్రియల గురించి ఎవ్వడూ ఒక్కసారి కూడా మాట్లాడలేదే. దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడమంటే వీళ్ళకి పచ్చి వెలక్కాయ పడుతుంది గొంతులో. వాళ్ళు మనుషులు కాదా? ఉద్యోగం కోసం విధులు నిర్వహిస్తున్న పేద ఇంటి బిడ్డలు కాదు వాళ్ళు. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ గా ఉంటే వాడిని బాంబులు పెట్టి చంపితే అప్పుడు లేదా మానవత్వం? వాళ్ళని చంపుతున్నప్పుడే పౌర హక్కులు గుర్తొస్తాయా? ప్రజలను చంపినప్పుడు ఈ పౌర హక్కులు ఎటుపోయినాయి? లెట్స్ ఎక్స్పోజ్ దీస్ అర్బన్ నక్సల్స్.